సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం నుంచి వంశా తిలక్ ను తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది. లాస్యానందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 13న లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగబోతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం నుంచి వంశా తిలక్ ను తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది. లాస్యానందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 13న లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగబోతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం నుంచి వంశా తిలక్ ను తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా అందిస్తారు. స్వప్న, చెప్పండి. మొత్తానికైతే కంటోన్మెంట్ కి సంబంధించి, ఎందుకంటే లాస్యానందిత మరణం తర్వాత ఎలా ఉంటుంది, అక్కడ ఎవరు పోటీ చేస్తారు ఏంటి, ఒకసారి బై ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్ తరఫున, ఎందుకంటే శ్రీ నుంచి అప్పుడు బీజేపీ అభ్యర్థి, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. మరోవైపు లాస్యానందిత వాళ్ళ సిస్టరే మరొకసారి పోటీలో దిగుతుంది. బీజేపీ నుంచి ఎవరా అన్నప్పుడు కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశీ తిలక్ ని కొద్దిసేపటి క్రితమే బీజేపీ ప్రకటించడం జరిగింది. వంశీ తిలక్ సంబంధించి అక్కడ ఆ ఏరియాలో ఆయనకు మంచి పట్టు ఉంది. ఖచ్చితంగా ఆయనైతే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే ప్రస్తుతానికి అయితే బీజేపీ భావిస్తుంది. చూడాలి ఎంతవరకు వంశీ తిలక్ అక్కడ నెట్టుకు రాగలుగుతాడు అనేది. ఎందుకంటే గతంలో పోటీ చేసినప్పుడు గద్దరు కూతురుని కాంగ్రెస్ తిప్పింది. కానీ ఈసారి బీజేపీ అభ్యర్థి, గతంలో పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి అప్పుడు 2వ స్థానంలో ఉన్నాడు, అతన్ని తీసుకెళ్లి ఈసారి కాంగ్రెస్ తీసుకోవడంతో ఎవరిని పెట్టాలి అనే దానికి సంబంధించి చాలా చర్చలు అయితే జరిగినట్టుగా తెలుస్తుంది బీజేపీకి సంబంధించి. దాంట్లో వంశీ తిలక్ అయితే బెటర్ గా ఉంటాడు అని చెప్పేసి హైకమాండ్ డిసైడ్ అయింది. పేరును ప్రకటించింది. మరి కాసేపట్లో అతను మాట్లాడబోతున్నాడు. అయితే ఓవరాల్ గా ఎలా ఉంటుంది ఏంటి, కంటోన్మెంట్ అనేది ఇప్పుడు బీజేపీకి సంబంధించి చాలా కీలకమని చెప్పుకోవాలి. ఇంకో ఎమ్మెల్యేని తెచ్చుకునేటువంటి అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఉన్న వాళ్ళలో బెటర్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు చాలా మంది పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి. వాళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేస్తారు అన్నటువంటి ప్రశ్న అయితే ఉదయించింది. మొత్తానికి అయితే వంశీ పేరుని ఫైనలైజ్ చేయడం జరిగింది. చూడాలి మరి ఎంతవరకు వంశీ బరిలో నిలబడగలుగుతాడు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.